వెల్కమ్ టు దీప్తి చంద్ర ఛానల్. ఈరోజు మనము ఫిష్ ఫ్రై ఇన్ బనానా లీఫ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. 2 టైప్స్ ఆఫ్ వెరైటీస్ చేస్తున్నానండి. ఒకటి రెడ్ పేస్ట్ అండ్ ఇంకోటి గ్రీన్ పేస్ట్. రెడ్ పేస్ట్ వచ్చేసి యూజువల్లీ మనం చేసేదే ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఫిష్ ఫ్రై మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్ వేసి, లెమన్ జ్యూస్ వేసి మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకునేది. అండ్ సెకండ్‌లీ వచ్చి కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, కోకోనట్ పీసెస్, పచ్చి కొబ్బరి కొబ్బరి ముక్కలు అండ్ లెమన్ అండ్ సాల్ట్ వేసేసి ఇదొక పేస్ట్ రెడీ చేసి పెట్టుకొని, బనానా లీవ్స్‌ని మనకు కావాల్సిన మన ఫిష్ ఫ్రై సైజ్ సంబంధించినంతగా కట్ చేసుకొని, బనానా లీఫ్‌కి మధ్యలో వచ్చే పార్ట్‌ని సన్నగా స్లైస్ చేసుకొని, ఇలా టై చేయడానికి నేను యూజ్ చేశాను. చూడ్డానికి బావుంటదని. మీరు థ్రెడ్ కూడా యూజ్ చేయొచ్చు. నార్మల్ థ్రెడ్ కూడా యూజ్ చేయొచ్చు. సో, బోత్ గ్రీన్ అండ్ రెడ్ కలర్స్‌ని బనానా లీవ్స్‌లో అరేంజ్ చేసేసుకొని, టై చేసేసుకొని పెట్టేసుకుందాం. తర్వాత పాన్ తీసుకొని పాన్‌లో బనానా లీఫ్‌తో ఫ్రై చేయడం వలన బనానా లీఫ్ ఫ్లేవర్ ఫిష్‌లో వచ్చింది. అది టేస్ట్ చాలా బావుంది. డిఫరెంట్‌గా ఉంది. యూజువల్ ఫిష్ ఫ్రైలాగా కాకుండా ఆయిల్ బ్రష్ చేసేసి మనం రెడీ చేసి పెట్టుకున్న బనానా లీవ్స్ ఫిష్ పీసెస్‌ని వాటిపైన అరేంజ్ చేసేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. హైలో పెట్టకండి. పెట్టేసి కొంచెం ఆయిల్ బ్రష్ చేసేసి మళ్ళీ పైన మూత పెట్టేసి స్టీమ్ అవుతూ ఫ్రై అవ్వనివ్వండి. మన నార్మల్ ఫ్రై చేసుకున్నట్టు కాదు. కానీ దీనివల్ల ఒక యూజ్ ఉందండి. నాకు బాగా నచ్చింది. ఏంటంటే మనం ఫిష్ ఫ్రై చేసేటప్పుడు మన మీద ఆయిల్ స్పిల్ అవుతా ఉంటది. దీంట్లో ఆ బాధ లేదు. చక్కగా లీఫ్ ఉండడం వలన ఎంత ఫాస్ట్‌గా తిప్పినా గూడా ఆయిల్ మన మీద స్పిల్ కాలేదు. సో, ఈజీగా అయిపోయింది ఫిష్ ఫ్రై. బోత్ సైడ్స్ ఈచ్ సైడ్ 7-8 మినిట్స్ పట్టింది. అంటే 15-20 మినిట్స్‌లో రెడీ అయిపోతుంది. తర్వాత చూడండి ఇది గ్రీన్ కలర్ పీస్ అండ్ ఇది రెడ్ పీస్ చాలా నీట్‌గా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా బావున్నాయి. లెమన్ అండ్ ఆనియన్ తోటి గార్నిష్ చేసుకొని ఎంజాయ్ చేసేయండి. థాంక్ యూ.